మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ నామములో మీ శుభములు. ప్రపంచ మహిళల దినోత్సవ మహోత్సవంలో భాగంగా దేవుని ఆరాధనలో స్త్రీమూర్తిత్వం గురించి ప్రభు తెలియపరిచిన మాటలు, ఆయన పరిచర్యలో వారికి పడిన భాగ్యం, భావం, మరి ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, మరి ప్రపంచంలో దేవుడు తయారు చేసిన సృష్టిలో భాగంగా తల్లులుగా, తండ్రులుగా, మహిళలుగా, పురుషులుగా, తండ్రిని దేవుడు స్త్రీని పురుషునిగాను మానవుని తయారు చేసినప్పుడు ఇట్టి లింగ భేదం లేకుండా ప్రభు సన్నిధిలో ఆయన పరిపూర్ణమైన స్వేచ్ఛ జీవులుగా జీవించడానికి వారికి ప్రభువుని బట్టి నేను అభినందన తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ప్రార్థించే తల్లులు, ప్రార్థించే తల్లిదండ్రులుగా మనం గమనించినప్పుడు ఇది అంశంలోకి వెళ్ళే ముందు ప్రభు కొరకు జోగడిన కానాను యొక్క స్త్రీమూర్తిత్వం, ఆయన సన్నిధికి రావడానికి ఆమె ఇష్టపడి ప్రభుని ఆకర్షించుకున్నది. ఆమె జీవితంలో ప్రభువు తన చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకని పత్రిక భాగంలో అపోస్తలుడైన పౌలు మొదటి క్రిస్టియన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అనే మాట ఆయన వాడుతుంటారు. మనకిచ్చిన ఆజ్ఞలు మనం ఎరిగి ఉన్నాం. రిమెంబర్ యువర్ గాడ్ ఈస్ యువర్ లార్డ్. ఈరోజు 2వ ఆదివారంలో గుర్తింపు ఏంటంటే రిమెంబరెన్స్. మొదటి ఆదివారంలో లెంట్లో ఆహ్వానించబడ్డాం దేవుని సన్నిధికి. ఆయన్ని మనం కూడా ఆహ్వానిస్తున్నాం మన జీవితాల్లో విశ్వాసము చిగురించడానికి. 2వ ఆదివారము టు రిమెంబర్ హిస్ గ్రేస్ అండ్ రిమెంబర్ అవర్ సిన్నెస్. మనం పాపమని గుర్తించుకోవటము, ఆయన తన కృపను గుర్తించుకోవడానికి ఇద్దరు కలిసి రోడ్డు మీద ప్రయాణం చేయడానికి, జీవితం అనే ఈ బాటసారి జీవితంలో ప్రభు మనతో పాటు నడవడానికి పౌలు భక్తుడు మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపరచడంలో మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిచున్నారు. అదే విషయాన్ని మళ్ళా జ్ఞాపం చేసుకుంటూ 7వ వచనంలో పరిశుద్ధుడికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపితులుగా ఉండటకు పిలువలేదు. పిలువబడిన ఈ యొక్క సమయంలో ఆయన గుర్తించుకోవడానికి, ఆయన్ని జ్ఞాపం చేసుకోవడానికి దేవుడు మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం సైలెంట్గా ఉన్నామని మనం అనుకోవచ్చు, కానీ గాడ్ ఈజ్ నాట్ సైలెంట్. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. నేను గుర్తించి నీ కొరకు బహుమతిని అందించే దేవుడు. కాబట్టి మరి పెర్సిస్టెన్సీ, జోగాడి పెనుగులాడి దేవుణ్ణి ఆరాధించే ఒక స్త్రీ గురించి దేవుడు తన గుర్తింపును తనకు తెలియపరచుకుంటున్నాడు. 15వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 21 నుంచి 28 వరకు తూరు సీదోను పట్టణంలో ఉన్న ఒక స్త్రీ గురించి ప్రభు తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా 24-29 వరకు కూడా ఈ విషయాన్ని మార్కు సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ఈరోజు మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. కాబట్టి ఎంతటి బలహీనులను కూడా ఆయన జ్ఞాపం చేసుకుంటాడు. కాబట్టి బలమైన దేవుడు బలహీనులను జ్ఞాపం చేసుకుంటాడా అంటే, సృష్టిలో ఇప్పటి వరకు అన్ని తరాలను ప్రభువు జ్ఞాపం చేసుకున్నాడు. కాబట్టి మనం ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని గుర్తించాడు. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించాలి. కాబట్టి లెంట్లోని 2వ ఆదివారంలో స్పష్టంగా, సుస్పష్టంగా నీవు ఆయన గుర్తిస్తున్నట్లయితే నీ కష్టాన్ని ఆయన గుర్తిస్తాడు. నీ బాధను ఆయన చూసి ఊరకనే ఉండే దేవుడు కాదు. నిన్ను తప్పనిసరిగా ఆయన తన కవిగుల్లో పెట్టుకోవడానికి ఈ దినముందు గొప్ప ఆజ్ఞను మనకు జారీ చేయబోతున్నాడు. అంతర్జాతీయంలో వారు పెట్టిన డేటులు బట్టి వారికి వందనాలు చెల్లిస్తూ, కానీ బైబిల్లో ఆల్రెడీ ఇట్ ఈస్ రిటన్ టు ఆక్యుపై. దేవుని యొక్క కొరకు ప్రార్థించే మహిళలు, ప్రార్థించే తల్లులు, ప్రార్థించే పురుషులు, ప్రార్థించే సంఘము స్త్రీమూర్తిత్వానికి పోల్చబడింది. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన కోడ్ ఆఫ్ లైఫ్లో, కండక్ట్ ఆఫ్ లైఫ్లో మన జీవితాలని మరొకసారి దేవుని కొరకు సార్థకం చేసుకోవడానికి పరిశుద్ధమైన పిలుపులో రాజయాజ సమూహంలో ఉన్న మనకిచ్చిన బిరుదులు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎవరి బిరుదులు ప్రభు మనకి ముందు ఇచ్చేశారు. వీఆర్ ఆల్రెడీ ఇన్ ది విజన్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో పరలోక పట్టణపు పౌరసత్వాన్ని సంపాదించాం. కాబట్టి అట్టి పౌరులుగా దేవుని కొరకు మనం ఏం చేయాలి? తల వంచి ప్రార్థన చేసుకుందాం. మానవుటి మాటలు మా హృదయ ధ్యానంలో మా తండ్రి నిజ అంగీకారం అవటానికి సహాయం దయచేయండి.
ఇదని ఆరాధనలో తండ్రి మా ప్రభువా, మీరు మా కొరకు ఏర్పాటు చేసిన ఆ గొప్ప సన్నిధాన్ని బట్టి, స్నేహం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక మంది ప్రభువా లోబడి బలహీనపడి దిగజారిపోయి ఊహించలేంతటి ఊబులు ఉన్నప్పుడు వారిని కూడా నీవు జ్ఞాపం చేసుకుని వారిని నీ వైపు తిప్పుకోవడానికి సహాయం చేస్తావు ప్రభువా. నిరాశలో కూడా నీవు నిజాన్ని నిరూపించి ప్రభువా నీ మహిమను వారికి అందిస్తావు. కాబట్టి ఈ దినమందు మా కష్టాలను, మా శోధనలు, మా భయాలను, మా ఆందోళన నీకు అప్పచెప్తున్నాం ప్రభువా. నేను వెంబడించే వారికి అవి ఎన్నడూ కూడా అవి గెలవలేవు మా ప్రభువా. నీవే గెలిపించి మా జీవితాల్లో ఒక్కసారి ప్రభువా నువ్వు నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ దినపు ఆరాధనలో లెంట్లోని చిగురించే జీవితంలో ప్రభువా నేను 4 దశల్లో మొదటి దశలో తండ్రి శీలమండలం నుంచి ప్రార్థిస్తున్నాం. ద ఫీట్ ఆఫ్ జీసస్, యేసు పాదం దగ్గర ఉన్న గొప్ప శక్తిని ఆ స్త్రీ కనుగొంది మా తండ్రి. మేము కూడా కనుగొని మా ప్రభువా నీ పాద సేవలు నేను వెంబడించడానికి కృపదైత్యమని యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఈవెన్ సిలబస్లో ది వీక్ ఆఫ్ ఫీట్ రిమెంబరెన్స్, మన పాదాలలో ఉండి మనం ప్రభుని ఎరగాలి. కాబట్టి డౌన్ టు డౌన్ ఆయన ఆరాధించేవారు ఆయన కొరకు దిగజారిన పైలములు ఉండటానికి తక్కువ స్థాయి నుండి ఈ పాద సేవ నుండి ప్రయాణం చేయడానికి యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో ది ఫీట్ ఆఫ్ జీసస్ మనం చూస్తున్నాం. లెంట్ ఒడంబడికలో నడవడి కాబట్టి ఆయన నడవడిలోకి వెళ్ళటానికి ఆయన శిలువ యాగంలో మనకి నేర్పిన యాగాన్ని మనం కూడా నేర్చుకుని నడవటానికి ఈ పరిశుద్ధ వాక్యం మన కొరకు ఇవ్వబడింది. మరి ఆరాధనలో ఉన్న వారందరికీ అభినందిస్తున్నాం. అలాగే దూర ప్రాంతంలో ఆరాధనలో కూర్చొని చూస్తున్న వారికి కూడా అభినందన తెలియపరచుకుంటున్నాం. దేవుని సన్నిధిలో మీ అందరికీ ప్రభు యేసు నామములో మీకు శుభాలు. మీ బాధలు, మీ కష్టాలు, మీ యొక్క సమస్యలను ప్రభు వినేవాడు. కాబట్టి గాడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ సైలెన్స్, ఈజ్ వైబ్రెంట్. వినే దేవుడు నీ కొరకు ఆయన చేయబోతున్న కార్యాలని మీరు కూడా గుర్తించడానికి ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞని ఎరుగుదాం. రెండవది, ఆయన శిష్యులతో ప్రయాణం చేస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో అనేకమైన మాటలు రాయబడ్డాయి. యోహాన్, జాన్ ది బాప్టిస్ట్ మరణించబడ్డాడు, తల వధించబడి ఉన్న ఆ సమయంలో నెక్స్ట్ ఆయన్ని వధించడానికి తీర్మానం చేస్తున్న ఆ దినాల్లో ప్రభువు అదే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. 15వ అధ్యాయంలో మరి ఆయన శిష్యుల గురించి, శాస్త్రుల గురించి ప్రభు తెలియపరిచాడు. ఆయన గురించి ఏమైనాడో తెలియపరిచాడు. 14వ అధ్యాయం అంతట్లో కూడా వినిన సమాచారం బట్టి గలిబిలిగా ఉంది. అద్భుతాలు చేయడానికి ఇక లేదు. ప్రభు లోనికి వెళ్ళాలి, యాక్చువల్గా పరిచర్య చేయకూడదు ఆయన ప్రాంతంలో. బట్ హీ హాజ్ అడ్వెంచర్ టు డూ హిస్ మినిస్ట్రీ. ఎవరో చంపారు కాబట్టి, ఎవరో బాధిస్తున్నారు కాబట్టి, ఎవరో అవుతున్నారు కాబట్టి ఆయన పరిచర్య ఆపకుండా ఆ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, తూరు సీదోను ప్రాంతానికి ప్రభు తన పరిచర్యని ప్రారంభిస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో మన విశ్వాసాన్ని మనం గుర్తించినట్లయితే, నిలకడగా పట్టుదలగా విశ్వాసం మనకున్నట్లయితే ఇదిన ముందు అది మనం ప్రదర్శించాలి. చాలాసార్లు ఈ కానానులో ఉండి ఈ యొక్క జీవితం గురించి ప్రభు తెలియపరిచాడు. వారి వంశం గురించి మనకు తెలియపరచబడింది. వీరి యొక్క పుట్టుక మనకు తెలుసు, పాత నిబంధనలో రాయబడింది. మరి కానానీయుల గురించి దేవుడు గట్టిగా ఆయన వాగ్దానాన్ని వారికి నెరవేర్చలేదు, కానీ ఇశ్రాయేల్ పక్షంగా వాగ్దానం గెలిపించి నెరవేర్చాడు. ఇశ్రాయేలు కానానీయులు చాలా వారు కావచ్చు, కానీ వారిని ఓడించడానికి ప్రభువు వచ్చిన ఆధిక్యతను మనం తెలుసుకున్నాం. ఆ పట్టణాన్ని వారు వశపరుచుకున్నారు. వారు ఆ ప్రదేశాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళారు. తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రదేశము శపించబడిన ప్రదేశాలు. ఆయన ఆశీర్వాదాలు పొందలేని అభాగ్యులుగా వారు ఉన్నప్పుడు అదే ప్రదేశానికి రిజెక్టెడ్ సోల్స్కి క్రైస్ట్ రిజాయిసింగ్. వారిప్పుడు కూడా విశ్రాంతిలో ప్రవేశించకూడదు, దూరంగా ఉండాలని ప్రభు తెలిపినప్పుడు తిరిగి వారిని తన కృపలో ప్రతి నిబంధనలో చేర్చుకోవటానికి ప్రభు వెళుతున్న ప్రదేశం. అందుకని నోహు కాలంలో గ్రాండ్ సన్గా ఉన్న హామ్ కుటుంబం నుంచి వీరు బయలుదేరినట్టు రాయబడింది. యెహోషువ కాలంలో, మరి ముఖ్యంగా పాత నిబంధనలో మోషే కాలంలో, అలాగే యెజ్బెల్ రాణి కూడా ఇదే వంశం చెందింది. అలాగే చాలామందిని ప్రవక్తలు తప్పించిన మరి బయలుదేవత ఆరాధికురాలు యెజబెల్ రాణి కూడా ఇదే వంశానికి చెందించింది, ఇదే ప్రాంతం చెందింది. అందుకని ఇశ్రాయేలు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజల్ని
క్షుణ్ణంగా వదిలిపెట్టి నిష్కరింపజేసిన ప్రజలు, నిషేధించబడిన ప్రదేశాలు, వారికి ఎట్టి పరిస్థితులు కూడా వారికి దైవము కృప చూపించకూడదని అడ్డుబండిగా చూపించిన ఆదేశాల్లో ఉన్నాయి. కాబట్టి అందుకే సువార్త పాఠ్యభాగంలో ప్రభువు మౌనంగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. వారి మౌనాన్ని దేవుడు వారికి తెలియపరిచాడు. వారు తెలుసుకోవడానికి ఇశ్రాయేల్లో విడవబడిన ప్రజలు, అలాగే అనేక చోట్ల ఇంకా విడవబడిన జనాంగం ఉన్నారు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో వేరేక మంద ఉంది, ఆ మందను కూడా నేను తీసుకుని రావాలని, నరపుత్రుడు నీకేం కనబడుతుందని ఆయన చాలాసార్లు చెప్పినప్పుడు, సాల్వేషన్ టు ఆల్ హ్యూమన్ కైండ్, ప్రపంచంలో ఏ జాతైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రజలైనా కూడా ఆయనను కనుగొనటానికి, ఆయన రక్షణ పొందడానికి, ఆయన అనుకూలంగా ఉండటానికి ఈ ప్రాంతానికి ప్రభు వెళ్ళి ఉన్నాడు. అందువల్ల ఈ ప్రాంతంలో ఆమె విశ్వాసాన్ని చాలా భయంకరమైన ప్రదేశం. క్లుప్తంగా చెప్పాలంటే మరి కోపం ఎప్పుడు కూడా అక్కడ ఏమీ జరగకుండా ఉండే ప్రదేశాలు. అదే అధ్యాయంకి ముందు భాగంలో పేతురి సాక్ష్యం కూడా, పేతురు పడిన పాటలు 3 సార్లు ప్రభు గురించి మాట్లాడిన మాటలు తెలుసు మనకి. ఈ సమయంలో పేతురు యొక్క సాక్ష్యంలో పేతురు కంటే కూడా ఈమె మరి బల్ల కింద పడ్డ రొట్టెలను తీసుకుని ఒక బలహీనమైన జీవి గురించి మాట్లాడుతుంది. అది గ్రీకులో మనం గమనించినట్లయితే విశిష్టంగా రాయబడింది. యాక్చువల్గా డాగ్ అని కాదు, కానీ మరి ఇశ్రాయేలీయులు భోంచేసేటప్పుడు వారు పొందిన నియమాలు రాయబడ్డాయి. బల్ల కింద పడేవి మరి ఎలాగుంటుందో అది ఆమె తెలియపరుచుకుందంటే, దిగజారిన విశిష్టమైన తన జీవితాన్ని ఇంకా తక్కువ స్థాయికి వెళ్ళి ప్రభుని ఆశిస్తున్నట్లుగా రాయబడింది. అందుకని కీపింగ్ ది ఫెయిత్ ఈవెన్ వెన్ జీసస్ సేస్ నో, యేసయ్య నో అని చెప్పినా కూడా విశ్వాసంలో ప్రయాణం చేయడానికి ఆమె సిద్ధపడింది. కాబట్టి ఆ ప్రయాణం గురించి మన సిద్ధపాట్లు కూడా మనం ఎలాగుండాలని ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ 21వ అధ్యాయంలో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానానొస్తే ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంది, కేకలు వేస్తుంది. ఈ యొక్క అధ్యాయం అంతట్లో ప్రభు యేసు స్వామి ఆమెకి ఇవ్వబడిన ఆన్సర్ ఏమైంది, ఎలాగ మాట్లాడుతున్నాడు. ప్యాగన్ ల్యాండ్ అంటున్నాం, అది చాలా కొద్దిగా చెప్పాలంటే హింస ప్రాంతం, టోర్నమెంటెడ్ బై డెమన్స్, దయ్యాలతో ఉన్న ప్రదేశం, బలహీనలతో ఉన్న ప్రదేశం. తూరు సిదోను పట్టణాన్ని గెరాసేన్ ప్రాంతం చూసినట్లయితే ఆ దినమందు సేన దెయ్యం అక్కడి నుంచి వదిలినప్పుడు ఆ సేనా దెయ్యాన్ని యొక్క పవరు 2019లో చూపించాడు. ఆ ప్రాంతంలో ప్రభువు ప్రయాణం చేయటం అది గొప్ప ఆశ్చర్యంగా ఉంది. శిష్యులు గుర్తిస్తున్నారు. ఆమె మాట్లాడిన మాటలు గమనించినట్లయితే కీరి ఎలిన్స్ లార్డ్ హ్యావ్ మెర్సీ అని హీబ్రూ మాటలు మనం గమనిస్తే, గ్రీకులో కూడా క్రిస్టోస్ ఎలియన్స్ సోన్, క్రైస్ట్ హ్యావ్ మెర్సీ, నా మీద నీ కృప చూపించు ప్రభు అని ఆమె మాట్లాడిన మాటలు రికార్డ్ చేయబడ్డాయి. అయితే అక్కడ చాలాసార్లు మాట్లాడినప్పుడు షౌట్ నాట్, డు నాట్ షౌట్, అరవద్దు, కేకలు వేయొద్దు, కామ్గా ఉండమని శిష్యులు మాట్లాడుతున్నారు. అంటే ఆయన కూడా ఆమె అంగీకరించగా తన యొక్క బాధని దేవునికి తెలియపరచుకుంటుంది. ఈ సమయంలో ఆమెకు దేవుడు ఇవ్వాల్సిన బహుమతి ఏమైందో మనం చూడబోతున్నాం. ఇక్కడ ఈ బిడ్డ చిన్న వయసు నుండి పట్టబడింది. ఆమె బలహీనతలో చూసినట్లయితే ఎవరు కూడా ఈమెను బాగు చేయలేకపోయారు. వైద్యులు బాగు చేయలేకపోయారు, శాస్త్రవేత్తలు బాగు చేయలేకపోయారు, వారి మతం ఆమెను బాగు చేయలేకపోయింది, వారి ట్రెడిషను ఆమెను బాగు చేయలేకపోయింది. ఆమె జీవితంలో నిరాశ, నిస్పృహ వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడానికి ప్రభు యొద్దకు మొట్టమొదటిగా వచ్చింది. కానీ ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్తికుడి ఉద్దేశం ఏంటంటే, సువార్త అనేది, రక్షణ అనేది యూదులకు మాత్రమే, ఇంకెవరికి సొంతం కాదు. ఇశ్రాయేలు వద్దకే ఆయన వచ్చాడు నశించిన వద్దకు రక్షించడానికి, మరెవరికి కాదని స్పష్టంగా యోహాను మత్తయి సువార్తికుడు రాస్తూ ఉన్నాడు, మార్కు సువార్తుడు రాస్తున్నాడు. ఇటు సమయంలో ఆయన ప్లాన్ ఏమైందో, ఏం చేయబోతున్నాడు, ఎలాగ ఆయన దీన్ని శిష్యులతో ఎదుర్కొంటాడని మనం అనుకుంటే, మనకు తెలుసు మత్తయి సువార్తికుడు మళ్ళీ చివరిలో గ్రేట్ కమిషన్లో సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గారు రాశాడు. కామన్ కమిషన్ టు ఆల్ పీపుల్. సువార్త అనేది ఒక్కరికి కాదు, ఒకరి సొంతం కాదు, అది అందరికీ కావాలి, అది అందరికీ అందించే వర్తమానం. కాబట్టి ఆ వర్తమానంలో భాగంగా
ఈ దినమందు మనం చూడబోతున్నాం. అందువల్ల ఆమె ప్రభుని అంగీకరించే ముందు ఆమెకి ఏమైందో ఒకసారి అనుకున్నట్లయితే ఆమె జీవితంలో రెండవ అనుభవం ఏంటంటే, మరి కుక్క అనే మాట వాడింది. బైబిల్లో అది చాలా స్పష్టంగా రాయబడింది. ఆ నక్కకు ఆ కుక్కకు అనే మాట వాడుతుంటాం. కానీ బలహీనమైన కంపారిజన్ ఆమె చేసుకున్నప్పుడు అది కూడా ఆమె జీవనం నుండి ఒక స్పాంటేనియస్ రెస్పాన్స్ మనం చూడబోతున్నాం. చాలాసార్లు డాగ్ అంటే మనం అనుకున్నట్లుగా అది ఏదో కుక్క కాదు, కానీ అది వాడే భాష చూస్తే డాగ్ ఈజ్ ఏ వర్డ్ ఫర్ ఫ్యామిలీ పెట్స్. కుటుంబంలో మనతో పాటు ఉండే ఒక సాధు జంతువుల్ని మనం అంగీకరిస్తాం కాబట్టి ఇక్కడ ఆ ఉద్దేశంతో రాయబడింది. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం మనం చూస్తున్నాం. ఆయన లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా ఆమెని దిగజారి మాట్లాడలేదు. దయచేసి గమనించండి. తెలుగు ట్రాన్స్లేషన్లో కుక్క పిల్లలు కూడా తినటానికి అనే మాట రాయబడింది, కానీ అది రూట్లో వెళ్ళినట్లయితే హీబ్రూ కానీ గ్రీకు కానీ అరబిక్ భాషలు చూసినట్లయితే అది ప్రభువు ఆమెని కించపరిచిన మాట కాదు. దయచేసి గమనించండి. ఆమెను ఆయన పోలుస్తున్న ఉద్దేశం ఇంటిలో వారిగా పోలుస్తున్నాడు. ఇంట్లో నీవు ఉన్నావమ్మా, నీకు కూడా నేను భాగమిస్తాననే ఉద్దేశం. ఆమెను ఆయన తోలినట్లుగా అనుకోవద్దు దయచేసి. మూడోది, ఇది ఇంపార్టెంట్ ఈజ్ ఆమె జీవితంలో మరి ప్రభువు అందించిన అద్భుతమైన గాథ ఏంటంటే, ఆ విశ్వాసాన్ని ప్రభు కనుగొన్నాడు, ఆ విశ్వాసాన్ని ప్రభు బలపరిచాడు, ఆ విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. మరి ఆమెకున్న గొప్ప అనుభూతిని మనము గుర్తించినట్లయితే దేవుని సన్నిధిలో ఒక్కొక్కసారి ఈ మాటలు మనల్ని బలహీనపరుస్తాయి, కానీ ప్రభు ఆమెని బలపరుస్తూ, ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ టు టేక్ ది చిల్డ్రన్స్ బ్రెడ్ త్రో ఇట్ టు ది డాగ్స్. ఆమె కానాను స్త్రీ కాబట్టి ఇంటిలోని మనిషి కాదు, ఆమె పరాయి రిలిజియన్లో ఉంది. ఆమె గురించి ఆయన మాట్లాడే మాటలో ఆమె చెబుతూ, ఎస్ లార్డ్, బట్ ఈవెన్ అండ్ ద డాగ్స్ ఈట్ ది క్రమ్స్. మిగిలిన ముక్కలను కూడా అవి యజమాని కింద పడ్డ తీసుకుంటే కదని జవాబు ఇవ్వటము. ఆమె విశ్వాసాన్ని ప్రభు ఎత్తిపట్టి, ఓ ఉమెన్, యూ ఫైత్ ఈస్ గ్రేట్, నిశ్వాసం గొప్పది, అమ్మ నిశ్వాసం గొప్పది, తల్లిగా బోధించు. ఆమె ఉమెన్గా చెప్పట్లేదు, అమ్మ నిశ్వాసం గొప్పది. ఎంత ఆశ్చర్యకరమైన టర్నింగ్ పాయింట్ అంటే, ఒక మానవుని జీవితంలో నిరాశలో ఉన్న ఆమె జీవితంలో నిజమైన సాక్ష్య జీవితం ఆమె నుండి వచ్చిన వెంటనే అంకురం అర్పడినగానే ఆమె ప్రభువు ఆదుకున్నాడు, ఆకర్షించాడు. ఆమె జీవితాన్ని ప్రభువు కొలుస్తూ ఉన్నాడు, సువార్త కొలుస్తున్నాడు, ప్రేమతో కొలుస్తున్నాడు. ఆ వార్మింగ్ వెల్కమ్ ఆమెకు ప్రభు ఇస్తున్న అద్భుతమైన ఆశ్చర్యకరమైన సిల్వ పిలుపులో భాగంగా ఆమెను ప్రభు నడిపిస్తున్న మాటలు మనం చూస్తాం. అందుకని ద ఉమెన్స్ పెటిషన్లో మనం గమనిస్తే అది మోర్ దెన్ ఎనఫ్గా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె మొక్కల గురించి చెప్తుందా, కానీ ప్రభు ఇచ్చే ఆశీస్సులు పొందటానికి ఆమె ఎంతగా లోబడిందో మనం చెప్పుకోవచ్చు. ఆమె జీవితంలో పొజిషన్స్ ఒకసారి చూద్దాం. ద ఉమెన్స్ పొజిషన్స్ పెటిషన్లో ఏముందంటే, మొట్టమొదటిది ద రీజన్ షీ కేమ్. మొట్టమొదటిగా ఆమెకి ఎందుకు వచ్చింది ఇక్కడికి, అసలు ఆమె రావడానికి ప్రధాన కారణం ఏమైందంటే, అప్పటికే ఆ ప్రాంతం అంతట్లో యేసయ్య యొక్క అద్భుతాలు ఆమె విని ఉంది, అద్భుతాలు కన్నది చూస్తుంది. ఆయన చేయగలడు అనే ఆశతో ఆమె దేవుని ఎదుగు రీజన్ షీ కేమ్. రెండవ పిటిషన్లో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే, ఆ పిటిషన్లో ఎందుకు అట్లుందంటే, ద రీజన్ షీ క్రైడ్. క్రై అనే మాటలో అరవటం కాదు, కానీ ఏడవటంతో పాటు క్రయింగ్ అవుట్, షౌటింగ్ ఆఫ్టర్ అనదర్. ఒక మాట తర్వాత మరలా కేకలు వేస్తుంది, దావీదు కుమారుడా కరుణించు, కరుణించు, దావీదు కుమారుడా కరుణించు, కరుణించు, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు. రెండు మాటలు వాడుతుంది, ప్రభువా లార్డ్, దావీదు కుమారుడా నన్ను కరుణించు. మన కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతుంది, కేకలు వేసిందంట. క్రయింగ్ అవుట్ ఆత్మధ్వని లాంటిది. కేకలు వేస్తే ఎరుకపట్నం పగిలిపోయింది ప్రార్థన కేకతో. చాలామంది కేకలు వేస్తే అరణ్యంలో మాటలు గొప్ప శబ్దంగా వినపడ్డాయి. మారు మనసు గురించి కేకలు వేస్తున్నాడు బాప్టిస్మ యోహాను, కేక వినపడింది. ఇక్కడైతే ప్రభువుకి వినబడిన కేక ఏంటంటే, ఆత్మీయ కేకలో ప్రభు ఆన్సర్ ఇస్తున్నాడు. మూడవ రీజన్ ఆమె రావడానికి ప్రధాన కారణం ద రీజన్ షీ కాల్డ్. మూడవది ఆయన పిలుస్తుంది, నా యొక్క మొర ఆలకించు ప్రభువా. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25 వచ్చినా కూడా నీకు ఇష్టమైతే, ఇఫ్ యూ కెన్ అనే మాట ఆయన వాడుతుంది. కాబట్టి అక్కడ కూడా ఆమెను ప్రభు అంగీకరిస్తున్నాడు. కాబట్టి ఆమెలో ఉన్న రెండు విశిష్టమైన
లక్షణాలు అంటే ఫెయిత్ అండ్ హోప్. విశ్వాసము, నిరీక్షణ రెండు కలిపి ఒకేసారి ప్రభు సంధికి ఆమె పంపిస్తూ ఉంది. ఆ నిరీక్షణ, ఆ యొక్క గొప్ప విశ్వాసం రెండు కూడా అవి మంటగా పెరిగి ఫెయిత్ అండ్ హోప్ హ్యాడ్ బీన్ స్పార్క్డ్ ఇన్ హర్ హార్ట్. ఆమె హృదయం నుండి ఈ రెండు మాటలు ప్రభువుని ఆకర్షిస్తున్నాయి. అందువల్ల ఆమె ప్రభువుని అంగీకరించింది. ఈరోజు అందుకని మనకి ఏదైనా కావచ్చు, రిగార్డ్లెస్ అవర్ వాట్ వీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్ సిచ్యువేషన్. ఈరోజు మన జీవితంలో మీరు బహుశా ఏది మీరు ఎదుర్కొంటున్నా కానీ, ఎలాంటి సమస్య కూడా మనం ఎదుర్కొన్నట్లయితే అలాంటి దాంట్లో మన ప్రభువుకి మనము ఇట్లాంటి నిరీక్షణ, మనము విశ్వాసము ఆయనకి అందించగలమా? మనకి ఇది ఒక ప్రశ్న వేసుకుందాం. ఇది బహుశా మన జీవితంలో చాలా ఉంటాయి ఇలాంటి కోణాల్లో. ఆగిన జీవితం, మూడుబారిన జీవితం, బలహీనమైన జీవితం, ప్రయాణం చేయలేని అవస్థలో ఉన్న జీవితం, విశ్వాసపు విజయాన్ని చూడలేక నిరాశలో మ్రగుతున్న ఈ దినాల్లో మనము కూడా ఈ స్త్రీ వలె మనము ఈ సంఘం కూడా ఆయన్ని పెర్సిస్టెన్సీ ఆఫ్ ప్రేయింగ్, విసుగక ప్రార్థన చేసి జోగాడే ప్రార్థించే ప్రార్థన స్థితిని మనం పొందటానికి ప్రభు మనకి గుర్తించుకోమని మీరు ఎరిగి ఉన్నారు. పౌలు అంటున్నాడు, మీరు ఎరిగి ఉన్నారు దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటనేది మనం ఎరిగి ఉన్నామంట ఆల్రెడీ. దశరథ పత్రికలో మొదటి దశరథ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, మీరు ఎరిగి ఉన్నారు ఆల్రెడీ. ఏంటి ఎరిగి అంటే పరిశుద్ధుడుగా మీరు పిలువబడ్డారు. పరిశుద్ధతలోనే మీరు ప్రభుని కొలవాలి, ఎరగాలి. ఆయన ఎరిగిన వారుగా మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ స్థితిలోకి రావడానికి మన ప్రభు అడుగుతుంది. అందుకని ఉమెన్స్ పెర్సిస్టెన్స్ అనే మాట మనం వాడుతూ ఈ యొక్క పిటిషన్లో ఆమెకున్న కష్టాల గురించి కూడా మనం చూసినట్లయితే మొదటి వచనంలో 23 నుంచి 27 వచనాలు గమనిస్తే ది అబ్స్టికల్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం ఉన్నా కానీ అది చొరబడకుండా ఆపిన ఆటంకాలు చాలా ఉన్నాయి. ఈరోజు మన విశ్వాసం ఉంది కానీ అది మనం చొరబడటానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి చాలా ఆటంకాలు నీ ముందు ఉంటాయి. కుటుంబంలో ఉంటాయి, వ్యక్తిగతంగా నీలో ఉంటాయి, పక్కవారితో నీకు ఉంటాయి. మరి పొజిషన్లో ఎక్కడన్నా కూడా నీ యొక్క విశ్వాసము దేవుని ఎద్దకు చేరలేకపోతే చేరే వరకు నీ పని అది. ఆమె చేర్చుకుంటుంది తన విశ్వాసపు జీవితాన్ని ప్రభు ఎద్దకు. అందువల్ల ఆ ఆబ్స్టికల్లు, ఆందోళనంతా కూడా ప్రభు ప్రక్కన పెట్టాడు. రెండవది, షీ హ్యాడ్ కమ్ టు ఓవర్కమ్ రేస్. ఆమె ఎక్కడ పుట్టిందో ఆమెకు అనవసరం, ఏ జాతిలోనా ఆమెకు అనవసరం. ఆమె కుటుంబాన్ని వదిలిపెట్టి, తన జాతిని వదిలిపెట్టి, తన మతాన్ని వదిలిపెట్టి, ఆమె సంస్కరణని వదిలిపెట్టి, సంస్కృతిని వదిలిపెట్టి ప్రభు యేసు యొద్దకు రావటం అనేది అడ్వెంచరస్ ఫెయిత్ అంటాం. విశ్వాసపు ఎంత సాహసం ఉందంటే అది పేతురు కంటే కూడా ఎక్కువ సాహసం చేసింది అనేది చరిత్రకారులు జ్ఞాపం చేస్తున్నారు. అందువల్ల ఆ రేస్ను కూడా ప్రభు పక్కన పెట్టమన్నారు. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ రేస్ ఎక్కడ పుట్టిందో. 7వ అధ్యాయం 2వ వచనం రాయబడింది. కానానీయుల నుంచి ఆమె రావటం జరిగింది. అందువల్ల ఆ స్థితిలో ఉండి దేవుడు ఆమెని కరుణిస్తున్నాడు. రెండవది, షీ హ్యాడ్ కమ్ టు ఓవర్కమ్ రిలీజియన్. ఆమె ఉన్న మతాన్ని దాటి బయటకు వచ్చేసింది. అది ఏదైనా కావచ్చు, వారి దేశంలో ఉన్న మతాలు ఏవైనా కావచ్చు, వాటిని దాటి వచ్చేసింది. మూడవది, షీ హ్యాడ్ కమ్ టు ఓవర్కమ్ రేసిజం. ఆమె కులాన్ని, ఆమె వర్ణాన్ని, ఆమె జాతిని కూడా దాటి ప్రభు ఎద్దుకు రావటం జరిగింది. నాలుగవది, షీ హ్యాడ్ కమ్ ఓవర్కమ్ టు రిజెక్షన్. తిరస్కారం అనేది తన జీవితంలో కనబడుతుంది. ఇప్పటికీ ప్రభు ఎద్దుకు వచ్చినా కూడా ఆమె తిరస్కారపు స్థితిని ఆమె గుర్తించుకుని దాన్ని కూడా ఆమె అంగీకరిస్తూ ప్రభుతో మాట్లాడుతుంది. వాట్ ఏ పెయిన్ అండ్ టెస్ట్. చాలా కష్టమైన సమస్య ఇది. సమస్యలు ఉన్నా కూడా దానికి మించిన గొప్ప సమస్యను ఆమె ఎదుర్కొంటుంది. కాబట్టి దాని గురించి ప్రభు తెలియకొచ్చుకుంది. షీ హ్యాడ్ టు ఓవర్కమ్ రియాలిటీ. ఆమె జీవితంలో వాస్తవం ఏమైందో అది దేవుని దృష్టికి తీసుకెళ్ళే వాస్తవికత, ద రియాలిటీ ఆఫ్ హజ్ పొజిషన్ ఆమె జీవితంలో ప్రభు గమనిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ యెహోషువ 6వ అధ్యాయంలో 37 వచ్చినా కూడా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనము దేవుని యొక్క విశ్వాసులుగా ఉండాలంటే ఎవరు ఆపలేరు మనల్ని ఆపడానికి ఎవరు అలా కాదు. అందువల్ల ఆ విశ్వాసపు రేఖలో మనం ఉన్నట్లయితే ప్రభు మనకి చాలా అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఈమెతో ప్రభు మాట్లాడే మాటలో మనం కూడా ఉన్నామని గుర్తించుకుందాం.
అందువల్ల ప్రభు మనల్ని మాట్లాడుతూ మార్కు 7:27లో ఆమెకు విశ్వాసపు కోణాలు గురించి రాయబడింది. ది ఆపర్చునిటీస్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు కోణం ఎలా ఉందో గుర్తించబడింది. ఏం చెబుతుందంటే ఆమె మాట్లాడే మాటలు చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ సిటిజన్షిప్ కోల్పోయింది ఆమె. మొదట వారసులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీలే. వారి ఎదుకే రక్షణ కానీ మరొకరు కాదు అని శిష్యులు బోధిస్తున్నారు, ప్రభు బోధిస్తున్నాడు. ఆమె కూడా ఆ విషయాన్ని అంగీకరించి ఇశ్రాయేల్ ఇంటి వారి నశించిన గొర్రెలెదుకే కానీ మరి ఎవరెద్దకో నేను పంపబడలేదని. ఈ మాటలు విన్నప్పుడు యాక్చువల్గా అప్లికేషన్ రిజెక్టెడ్, ఎంట్రన్స్లోనే ఆమెను ఆపేసి వెళ్ళిపోమని చెప్తున్నారు. ప్రైవసీ లేని ప్రదేశం, దేవుడు కనబడుతున్నా కూడా అందుబాటులో లేని జీవితం, ప్రభు కనబడుతున్నా కూడా ఆయన ఆమెకు సహాయం చేయలేకపోతున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. మనకు కూడా అలాగే సార్లు ప్రభు మనకు దగ్గరగా ఉన్నాడు, ఎందుకు సహాయం చేయడు, నా విషయంలో ఎందుకు ఆయన జోగు చేస్తున్నాడు అని మనం అనుకున్నప్పుడు ప్రభు ఆ విషయానికి జవాబు ఇస్తున్నాడు. ఆ విషయంలో మనం కూడా అందులో వెళ్ళబోతున్నాం. దేవుని సన్నిధిలో మనం తెలుసుకున్నట్లయితే ఆమె మొదటి సిటిజన్షిప్ పోతే అయితే ఆమె మళ్ళా ఆమె విశ్వాసంలో ఉన్న పట్టు ఏంటంటే సెకండ్ సిటిజన్షిప్, లీస్ట్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. మొదటి స్థాయిలో నాకు లేకపోవచ్చు కానీ తండ్రి నేను కడమ స్థాయిలో చివరిదానిగా ఆయన పొందొచ్చు కదా అని ఒక గొప్ప విశిష్టమైన విశ్లీకరణ, విశ్వాసములో ఎంత పట్టుందో ఆమె ప్రభుకి తెలియపరచుకుంటుంది. అందువల్ల ఈ మాటల్లో మనం గమనించినట్లయితే జూవిష్ పీపుల్లో డాగ్స్కి ఇచ్చిన మాట ఏంటంటే మ్యాంగి కూర్ అంట. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ మెటఫర్. అన్క్లీన్, ఫిల్దీ అండ్ దర్టీ అని చెప్పవచ్చు. కానీ దాంట్లో ఇంకొక మాట తీసుకొచ్చినట్టే లిటిల్ పప్పీస్, చిన్న పిల్లలు పప్పీస్. మన పప్పీస్ని చాలా ఇష్టంగా తీసుకుంటాం, లిటిల్ పప్పీస్. విశ్వాసంలో కూడా చిన్న కోనలు, ఆమె చిన్న బిడ్డగా ఆమెను ప్రభు చూస్తున్నాడు. ఆమెకు ప్రభు దయ చూపిస్తున్న ఆ మాటలోనే ఆమె ప్రభు అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి అప్లికేషన్ ఆఫ్ ఫెయిత్ రెండవది ఆమె జీవితంలో ఏంటి, విశ్వాసం ఉన్నట్లయితే అది మిగిలిపోయింది కూడా నాకు కావాలని ప్రభుని అడుగుతుంది. కాబట్టి ఆమె పిటిషన్ని ప్రభు అంగీకరించాడు. ఆమె జోగాడి విశ్వాసంతో ప్రార్థిస్తుంది కాబట్టి ద ఉమెన్స్ పెర్సిస్టెన్సీ, ఆమె ఆయన మీద ఆనుకొని నడుస్తూ ప్రయాణం చేస్తూ నిలబడింది. కాబట్టి ఆమె జీవితంలో ఉమెన్స్ ప్రైజ్, ఆమె బహుమతి ప్రభు ఆమెకి ఇస్తూ ఉన్నాడు. ఆమె బహుమతిని ఆమె దేవుడు రివీల్ చేస్తున్నాడు. జీసస్ రెస్పాండెంట్ టు హర్ ఫెయిత్. ఆమె వెంటనే ఆమె విశ్వాసాన్ని ప్రభు చూసి జీసస్ రివార్డ్ ఫర్ హర్ ఫెయిత్, ఆమె విశ్వాసానికి బహుమతిగా ప్రభువైన యేసు స్వామి ఆమె జీవితంలోకి గొప్ప భాగ్యాన్ని అమర్చాడు. అందుకని ప్రభువు చూసిన ఉపమానాలు కానీ అద్భుతాలు కానీ చాలా ఉన్నాయి. ప్రభువు యాయరు బిడ్డని బాగు చేశాడు, లాజరును లేపాడు, అలాగే 5,000 మందికి ఆహారం పెట్టాడు. మరి చాలాసార్లు సముద్రంలో నీటిలో మట్టంలో ప్రయాణం చేస్తున్న పేతురు బోటుని ప్రభు రక్షించాడు. నీకు దిగులు లేదా, మేము బాధపడుతున్నాం, సముద్రంలో మిగిలిపోతున్నాం అన్నప్పుడు కాపాడాడు. ఆయన నిర్మూలింపరిచాడు సముద్రాన్ని. ఆయన పక్షవ్యాధి గల వారిని బాగు చేశాడు, కుష్ఠవ్యాధి గల బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, ఆయన కుంటివారిని బాగు చేశాడు. అసలు దయ్యాలని వెళ్ళగొట్టాడు. ఆ ప్రాంతంలో గెరాసీన్ ప్రాంతంలో, తూరుసీన్ ప్రాంతంలో ఉన్న ప్రతి దయ్యాన్ని ప్రభువు ఆజ్ఞాపించాడు, లీవ్ దిస్ ప్లేస్. మన ఇంట్లో చాలా ఉన్న ప్రతి సమస్యను ప్రభువు ఆయన ప్రవేశించినప్పుడు అవన్నిటినీ క్లీన్ చేస్తా. అన్క్లీన్ స్పిరిట్స్, దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం కాబట్టి ప్రభువుని ఆకర్షించాలి. మనం దురాత్మ సమూహంతో మనం జీవిస్తున్నాం కాబట్టి, లోకనాథులతో మనం పోట్లాడుతున్నాం కాబట్టి, అంధకార శక్తులతో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనం ఏం తీసుకోవాలో ఆరోగ్యం ఎఫెసు పత్రికలో స్పష్టంగా పౌలు భక్తుడు స్పిరిచువల్ వార్ఫేర్ గురించి, ఆయుధాల గురించి ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. అందువల్ల ఈ దిన ముందు దేవుడు నిన్ను కోరేది, నీ యొక్క విశ్వాసంలో నీవు రీచ్ అవ్వడానికి మౌంటైన్ ఎక్స్పీరియన్స్ రావాలి. షీ మౌంటైన్ హర్ ఫెయిత్, విశ్వాసంలో చాలా ఎదిగిందంట పైకి. అందుకే ఆమె అనుభవాన్ని ప్రభు అంగీకరిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని ప్రభు తిరిగి జోడించి గొప్పదని చెబుతున్నాడు. ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి ఆశ్చర్యపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ప్రార్థించే తల్లిదండ్రులుగా, ప్రార్థించే స్త్రీలుగా మనకున్నట్లయితే ప్రార్థన శక్తి ప్రభావం తప్ప మరి ఏ శక్తి కూడా
దేవుణ్ణి ప్రభావితం చేయలేదంట. ఆ విషయాన్ని భక్తులు రాస్తుంటారు. మదర్స్ డ్రైవిన్ బై ప్రేయర్స్. ప్రార్థించే తల్లులుగా మీరున్నప్పుడు, ప్రార్థించే తల్లిదండ్రులుగా మీరున్నప్పుడు మీరు కూడా, మనందరూ కూడా ఆయన ఆ ప్రార్థన ఆలకించి దానికి జవాబు అందించే గొప్ప శక్తిని మనం పొందుతున్నాం. కాబట్టి పెర్సిస్టెన్సీ ఆఫ్ దిస్ మదర్, ఆ తల్లి యొక్క ఆవేదన ఏమైందో దానిని ప్రభు గుర్తించాడు. ఆ తల్లి యొక్క బాధను ప్రభు గుర్తించి ఆమెకి రివార్డ్ ఇస్తూ ఉన్నాడు. ఆమెను బలపరిచాడు, ఆమెను భద్రపరిచాడు. ఈరోజు అందుకని ఈ ఆదివారాన్ని చాలా గట్టిగా కొలుస్తారు. ఈ ఆదివారాన్ని చాలా గట్టిగా ప్రకటన చేస్తారు. ఎందుకంటే కెననైట్ ఉమెన్ గురించి, కెననోతియన్ అనే గ్రీకు, లాటిన్ భాషలో ఈ యొక్క ఆదివారానికి ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు. ప్రభువుకి అందుబాటులో ఉండే ప్రార్థన జీవితం మన జీవితంలో ఉండటానికి ఏమీ ప్రధాన కారకురాలని జ్ఞాపం చేస్తూ ఉంటాం. అందుకని అక్కడ 15వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే ప్యూరిటీ గురించి ప్రభువు మాట్లాడతారు. రిచువల్ ప్యూరిటీ 15వ అధ్యాయం అంతా మనం చూడండి దయచేసి. అక్కడ నీ శిష్యులు చేతులు కనుగొకుండా భోజనం చేస్తున్నారే, వారు ఎందుకు ఇలా చేస్తారు? పెద్దల పారంపర్య ఆచారం అతిరేకించున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరు మీ పారంపర్య ఆచార నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? ప్రభు అక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఈ ఆచారాలన్నీ కరెక్టే, కానీ అసలు నా ఆజ్ఞ ఎందుకు మీకు ఆశ్చర్యంగా రాకపోతుంది? మీరు ఆ ఆజ్ఞలో దూరంగా ఉన్నారు. అందుకే యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని ప్రభు కింద చెబుతుంటాడు. 29వ అధ్యాయం 13వ వచనంలో, మీరు అని చెప్తూ దేవుని వాక్యం నిర్ధారకం చేస్తున్నారు కాబట్టి వేషధారులారా, పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ హృదయం నాకు దూరంగా ఉంటారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని మీరు బోధిస్తారు, అది వ్యర్థం కదా అని ప్రభు అక్కడ యెషయా ప్రవక్తుడు మాట్లాడే మాటలు ఈ దృష్టాంతం ముందు ప్రభు మాట్లాడుతున్నాడు. అందువల్ల ఆ బ్రెడ్ గురించి ఆర్టోస్ అనే మాట నుంచి రాయబడిన బ్రెడ్ అంటే మనకు తెలిసి తినే ఆహారము. మరి ఆ ఆహారాన్ని తినే ముందు వారు చేతులు కడుక్కోలేదని చెప్తున్నారు, కానీ ప్రభు చెప్పారు సాక్షి రూపంగా, వారు కడిగి ఉన్నారు, వారు శుద్ధి చేయబడ్డారు, వారి జీవితము పవిత్రం చేయబడి ఉంది అని ప్రభు జ్ఞాపం చేశాడు. అందువల్ల ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో చూస్తే కానాన్ అనగా నోహ కుమారుల్లో మరొక కుమారుడు హాముకు పుట్టిన సంతానం నుంచి వీరు వచ్చారు. కాబట్టి ఎందుకు వారు శపించబడ్డారో రాయబడి ఉంది. ఆదికాండం 9వ అధ్యాయం 25-27 వచనాలు గమనిస్తే, మరి నోవహు బలహీనుడై ద్రాక్ష తోటలు వేసిన తర్వాత, తాగిన తర్వాత, మత్తు ఏర్పడిన తర్వాత ఆయన దిగంబరిగా ఉన్నాడని తన కుమారుడు చూసి చెప్పినప్పుడు ఆ ఇద్దరు సహోదరులు వచ్చి వెనక వెళ్ళి ఆ నేకెడ్నెస్ కప్పినప్పుడు తండ్రి లేచి ఈ విషయంలో బాధపడి చిన్నబిడ్డని హాముని ప్రత్యేకంగా మరి ముఖ్యంగా చెప్పించినట్టుగా రాయబడి ఉంది. అప్పటి నుంచి వారు నిషేధించబడేవారుగా రాస్తూ రిజెక్టెడ్ పీపుల్గా ఇశ్రాయేల్ చూస్తూ ఉంటారు. వారి గురించి ఎక్కడ కూడా పాజిటివ్గా లేదు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆదికాండం 17లో కూడా ఈ విషయాలు అబ్రహాం గురించి మనం తెలుసుకున్నాం. కాబట్టి కానీ ప్రభు అంటాడు అంటే లాస్ట్ షిప్, తప్పిపోయిన గొర్రెల గురించి వారిని ఎదగటానికి వెళ్తున్నానని చెప్పి ప్రభు చెప్పిన మాటలు ఇక్కడ డాగ్ కంటే కూడా గొర్రెగా మనం తీసుకున్నట్లయితే తప్పిపోయిన గొర్రె పిల్లలను ఎదగటానికి ప్రభు చెప్పిన హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి దాటి వెళ్ళిన అనేక గొర్రెల గురించి ప్రభు జ్ఞాపం చేస్తూ అక్కడ చిన్న మాటలు మనం చూస్తాం. మరి సొనఫా అనే మాట గమనిస్తే ఒక ఇంటిలో ఉండి ఒక చిన్న జంతువుకి అందించే సులువైన మాటలు గ్రీకులో సొనఫా. ఆ టర్ము ప్రభు వాడుతున్నాడు. ఇశ్రాయేలీయులకు కాదు, అన్ని జనులకు అందరికీ కూడా ఆయన హౌస్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆ మోరల్ రైట్ ఆమెకు ఉంది, ఆమె జీవితంలో సాధించబోతుంది. ఆమెకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని ఆమె తీసుకుంది. కాబట్టి ఆమె గురించి ప్రభు పొగుడుతున్నాడు. నో గ్రేట్ ఫెయిత్. ఆమె ప్రభుని కొలటానికి ముందు వచ్చినప్పుడు ఆమె జీవితంలో ఏమి లేవు. అసలు ఆమెకి బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, ఆజ్ఞలు తెలియవు, సంస్కారం తెలియదు, దేవుడు అంటే ఏమి తెలియదు. అలాంటి సమయంలో ఆమెను ఎందుకు ప్రభు ఆకర్షించాడు? సిలువలో దొంగలు కూడా ప్రభు ఆకర్షించాడు. ఆయన వెంటనే రక్షణలోకి తీసుకొచ్చాడు. ఇదని ముందు అలాంటి రక్షణ ఆనందంలో గ్రేట్ ఫెయిత్లో మనం ముందుకెళ్ళటానికి లిటిల్ ఫెయిత్ ఉన్నట్లయితే దాన్ని మార్చుకోమని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు.
పేతురు యొక్క లిటిల్ ఫెయిత్ ఇన్ ప్రభు టెస్ట్ చేసే ఛాన్స్ నిన్న కూడా వాక్యం విన్నాం. ఇప్పుడు నిజమైన దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పడానికి పేతురికి చాలా దినాలు పట్టింది. ఏమైతే దావీదు కుమారుడా ప్రభు అని చెప్పడానికి ఒక్క క్షణం సరిపోయింది. ఒకేసారి ఆమె హృదయం నుంచి ఆ మాట వచ్చింది, లార్డ్ ద సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ డేవిడ్ అని మాట్లాడు, దావీదు కుమారుడా ప్రభువా కరుణించమని. దేవుని సన్నిధిలో ఇలాంటి మనం గమనిస్తే ఆ ఫీర్ఫుల్ నుండి ఫెయిత్ఫుల్ రావడానికి, భయం నుండి విశ్వాసంకి వెళ్ళటానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ చిత్త నెరవేర్చడానికి ప్రభు మనం కోరుకుంటూ, ఆమె జీవితంలో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ ది ఇన్సైడ్. ఆమె హృదయంలో నుండి వచ్చింది విశ్వాసం, బయట నుంచి రాలేదు, ఎవరో చెప్తే చేయలేదు. ఆమె హృదయంలో నుండి ప్రభుని ఆకర్షిస్తుంది. కాబట్టి ఆమె విశ్వాసం గొప్పదని ప్రభువు జ్ఞాపం చేస్తున్నారు. పరలోకపట్నంలో మరి గురుగులు గోధుమ గురించి ప్రభు చెప్పాడు, పంట వచ్చినప్పుడు కోస్తానన్నాడు. పరలోకపట్నంకి భక్తులందరూ వెళ్ళినప్పుడు వెయిటింగ్ చేస్తున్నారు. అక్కడ వెయిటింగ్ చేసిన తర్వాత ఒక గ్రూపు ముందుకు వెళ్ళిపోయింది, కూర్చున్నారు, ప్రభు రాబోతున్నాడు. ఇంకొక గ్రూపు తర్వాత వచ్చింది. ఆ గ్రూపు చూసి మొదటన్న గ్రూపు వాళ్ళు చాలా అసహనం పడ్డారంట. వీళ్ళు దొంగలు, తాగుమోతులు, వ్యభిచారులు, అబద్ధీకులు, లంచగొండితనం చేసిన వారు భూలోకంలో, వీరందరూ ఇక్కడికి ఎట్లా వస్తారు అసలు, వీళ్ళు పరలోకపట్నంలోకి ఎట్లా వచ్చారు, అసలు కుదరదు, రావటం లేదని వాళ్ళు తనిఖీ చేస్తున్నారంట. వాళ్ళు వచ్చిన సాక్ష్యంలో చాలా మాటలు ఉన్నాయి. కానీ అవన్నీ చూస్తుంటే పరిశుద్ధులుగా వీరు ఎట్లాగా పొందగలరు పరిశుద్ధత అని వారు ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, వాట్ మేక్స్ యూ థింక్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ విత్ దట్ ఈవిల్ సిన్ఫుల్ లైఫ్ యూ లివ్డ్ ఆన్ ది ఎర్త్. భూమిలో ఉన్నంతకాలం మీరు ప్రభుకి దూరంగా ఉండి పాపం చేసిన మీ జీవితం ప్రభు ఎదుకు ఎలాగ వస్తారు, మీరు రావడానికి లేదు అని చెప్పి వారు నిర్ధారణ చేసి పడేశారంట. దేవుడి కంటే ముందు నిర్ధారణ చేసేస్తున్నారు. వారు యోగ్యులు కాదు, పరలోకపట్నంలో నివసించడానికి యోగ్యులు కాదని నిర్ధారణ చేస్తూ ఉన్నారు. ఈలోపు ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు వెంటనే వారందరూ కూడా అలర్ట్ అయిపోయి మేము ముందు అని నిలబడ్డారు. కంప్లైంట్ అప్పటికి కూడా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారంట. అందుకని ఆయన చూశాడు, ఎందుకు ఇలాగ మీరు జడ్జ్మెంట్ ఇస్తున్నారు? మొదటి గ్రూప్తో మాట్లాడుతున్నాడు ప్రభు. ఐ అండర్స్టూడ్ యూ హ్యావ్ బీన్ వండరింగ్ వై దే హ్యాస్ బీన్ నో జడ్జిమెంట్. అయ్యా మీరు తీర్పు తీర్చొద్దు, వాళ్ళకి తీర్పు తీర్చొద్దు, మాకు తీర్పు తీర్చమని ప్రభువుని అడుగుతున్నారంట. వాళ్ళు అడిగిన ఏంటంటే వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జడ్జిమెంట్. మొదటి గ్రూపు అడుగుతున్న మాటలది, తీర్పు తీర్చండి, మాకు న్యాయం చేయండి. అప్పుడు ప్రభువు చెప్పాడు, ఆల్రెడీ మేము తీర్పు తెచ్చాను నేను. యు ఆర్ ఆల్రెడీ జడ్జ్డ్ బై ఓన్ వర్డ్స్. మీ అంతరంగంలో ఉన్న మీకు మీరే తీర్పుకు లోబడలేరు, తీర్పుకు మీరు లోనవుతున్నారు. నేను తీర్పు తీర్చాను ఆల్రెడీ. వారు ప్రభువునందు ఎత్తబడ్డారు, మీరు ఎత్తబడలేకపోతున్నారు. ఎందుకంటే we're all defiled. అందరూ కూడా తప్పు చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అది ఈరోజు ఈ స్త్రీ విషయంలో కూడా ప్రభు ఆ విషయాన్ని శిష్యులతో ప్రభు ముచ్చటిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఒక్కసారి ఆందోళన చెందక ప్రభు వైపు తిరిగినట్లయితే, బౌండరీస్ చాలా మనకు ఉన్నాయి, కానీ ఆ బౌండరీస్ దాటి ప్రభు మనల్ని రమ్మని కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ మహిళా దినోత్సవంలో మనం కూడా వీ మస్ట్ క్రాస్ ది బౌండరీస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్స్. చాలాసార్లు ఈ మాటలతోనే ఎథికల్ ప్రాబ్లం, కల్చరల్ ప్రాబ్లం, పొలిటికల్ ప్రాబ్లం, జెండర్ ప్రాబ్లం, రిలీజియస్ బ్యారర్స్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ అవటానికే ఈవెన్ మనం సాక్ష్యంగా తీసుకుంటున్నాం. అందుకని ప్రభు కోరుకుంటున్నాడు, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, దేవుడే నిశ్శబ్దంగా ఉంటే ఏం జరగబోతుంది? ఒకవేళ ఆయన తీర్పు తెచ్చకపోతే ఆయన ఏమి తీర్పు తీస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఆ విషయంలో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, ఆయన నిశ్శబ్దంగా ఉంటే ఏం జరగబోతుంది? ఒకసారి మనం గమనించినట్లయితే మరి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరి అలాగే 15వ అధ్యాయంలో చూస్తే 2 times మార్కు సువార్తలో 2 మాటలు రాయబడ్డాయి. గెరాసేన్ ప్రాంతం గురించి చూస్తే ఇప్పుడు మోడర్న్ జోర్డన్, ఇప్పుడున్న జోర్డాన్ ప్లేస్ అని రాయబడింది. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన ఆ ప్రదేశం తూరుసిన్ ప్రాంతం కూడా ఇప్పుడు ఉన్న లెబనాన్. ఈ లెబనాన్లో అలాగే జోర్డాన్లో మనం వెళుతున్నాం చూడటానికి.
అక్కడ ప్రభువు దర్శించిన ప్రదేశాలుగా రాయబడ్డాయి. ఒరిజినల్గా మనం గమనించినట్లయితే ఇన్హాబిటెంట్స్గా జోషువ కాలం నుండి వీరిని మనం చూడవచ్చు. ప్రామిస్ ల్యాండ్లో వారిని పక్కకు నెట్టివేసి ప్రభు వారిని దూరం పెట్టినప్పుడు సీ డ్వెల్లర్స్గా చూస్తున్నట్లుగా రాయబడింది యెహోషువ గ్రంథంలో. మెడిటేరియన్ సీ ప్రక్క నుంచి వారు నెట్టబడ్డారు. ఎందుకు నెట్టబడ్డారంటే వారికున్న చాలా భయంకరమైన లక్షణాల గురించి నెట్టివేయబడ్డారు. మొదటి ఏంటంటే వాళ్ళు వికెట్ పీపుల్, దుష్టులు, దుర్మార్గులు. రెండవది వారు ఫాల్స్ గాడ్స్, అపిత్రమైన దేవతల్ని పూజిస్తారు. బాల దేవతల్ని, బయలుదేవతని, అశ్వ దేవతని పూజిస్తారు. దాంతోపాటు చాలా ప్రాక్టీస్ ఉంది అక్కడ. ధూపం వేయటం, భూతవాద్యం చేయటం, ఆ తర్వాత మరి వశీకరణ అనే మాటలు, ఇంకా చెప్పాలంటే వ్యభిచార ఉత్సవాలు చేస్తారంట అక్కడ. వర్షిప్ ఆఫ్ ది ఫాల్స్ గాడెస్ ఆఫ్ బాల్, సెరమోనియల్ ప్రాస్టిట్యూషన్, బ్లాక్ మ్యాజిక్, అడల్ట్రేషన్, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ ఉన్నాయంట. ఆ ప్రాంతంలో ఉన్న ప్రాక్టీస్ని ప్రభు ప్రక్షాళన చేయడానికి ప్రభు వెళ్తూ, దీంతోపాటు ఇంకా ఈ యొక్క కానీలు చేసే తప్పులు ఏంటంటే చిన్న బిడ్డలను సైతం వారి దేవతలకి అర్పించే సమయం. చిన్న బిడ్డలు కూడా వారు దేవునికి వాళ్ళు కాల్చివేస్తూ ఉంటారు. అందువల్ల ఇది తగిన ప్రదేశం కాదని శిష్యులు ప్రభుని ఆజ్ఞాపిస్తున్నారు. ఆమెకు చెప్పొద్దు, ఆమెతో మాట్లాడొద్దు, ఆమె గురించి మనం దూరంగా ఉందాం అని చెప్తుంటే రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది ద సైలెన్స్ ఆఫ్ ది సేవియర్. ప్లీజ్ లిజన్ టు మీ ప్లీజ్. ద సైలెన్స్ ఆఫ్ సేవియర్. ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు యేసయ్య ఇక్కడ? ఆయన అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు. బట్ హీ ఆన్సర్ ఆర్ నాట్ ఏ వర్డ్. ఒక్క మాట కూడా ఇవ్వట్లేదు. ఆమె బాధలో ఉంది, డెమన్ పొసెస్లో ఉంది. ఆమె జీవితంలో చాలా భయంకరమైన స్థితిలో ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎందుకు రక్షకుడు మౌనంగా ఉంటాడు? ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆమె జీవితంలో అడుగుతుంది మెర్సీ ఇవ్వమని, సహాయం చేయమని. బట్ ఈ ఆన్సర్ నాట్ ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాడు. కానీ ఆమె అయితే లవింగ్, కంపాషనేట్ సేవియర్గా గుర్తించింది. ఆమె జీవితంలో ఆన్సర్ కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకని మనం గమనించినట్లయితే డిఫెండింగ్ సైలెన్స్ ఆఫ్ గాడ్. మరి ఎందుకు దేవుడు మౌనంగా ఉంటున్నాడు ఇక్కడ? ద సైలెన్స్ ఆఫ్ గాడ్ అనేది మనం చూసినట్లయితే చాలాసార్లు మనకు కూడా ర్యాటిల్ ఆఫ్ ఫెయిత్, మన విశ్వాసంలో ఉండలేము ఆయన మౌనంగా ఉంటే. చాలాసార్లు మనకి డౌట్ వస్తుంది, నా బలహీనతల్లో, నా బాధల్లో ఎందుకు ప్రభు దూరంగా ఉండి మౌనంగా ఉంటున్నాడని. ఎందుకు నా దేవుడు నా కోసం సహాయం చేయట్లేదు? ఎందుకు నా ప్రార్థన అంగీకరించట్లేదు? ఆయన ఎందుకు అలాగ ఉంటాడు? చాలాసార్లు మనం గమనించినట్లయితే ఆ మాటకు జవాబు మనం చూడబోతున్నాం. అందుకే ఆయన రాస్తున్నాడు, ద సైలెన్స్ ఆఫ్ గాడ్ అనేది ఉన్నట్లయితే బైబిల్స్ గ్రేటెస్ట్ ఫెయిత్ విల్ కమ్. ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తున్న జనాంగం గురించి, ప్రార్థించే ప్రార్థన పనుల గురించి ప్రభువు జ్ఞాపం చేసుకుంటాడు. ఏబు గ్రంథంకి వెళ్ళినట్లయితే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అన్ని దినాలంటే 38వ అధ్యాయం రాయబడింది. ఆయన దాదాపుగా ఎన్నోసార్లు అడుగుతున్నాడు. 24 hours ప్రార్థన చేశాడు ఏబు గ్రంథంలో. అక్కడ దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కారణం ఏంటి? హిస్ సైలెన్స్ అండ్ రెస్పాన్స్ టు జోబ్. గాడ్ ఫైనల్లీ బ్రేక్స్ హిస్ సైలెన్స్. చివరికి ప్రభు ఆయన్ని ఆదుకున్నాడు. నా ఎమోషన్ సజీవుడు ఎరిగే మాట వచ్చే వరకు ఏబు గ్రంథంలో ఏబుని ప్రభు ప్రశ్నించాడు. రెండవది ప్రాఫెట్ ఎలైజా, ఏలియా భక్తుడు. ద సైలెన్స్ ఆఫ్ గాడ్. మొదటి అధ్యాయం 19వ అధ్యాయంలో ఆయన మౌంటైన్ ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడలేదు. ఆయన అగ్నిపర్వతాలు వచ్చే వరకు సైలెన్స్గానే ఉన్నాడు. ఆ మెల్లనే స్వరం వినపడే వరకు ఆయన అంగీకరించబడ్డాడు. అట్లాగే యేసయ్య కూడా ఈవెన్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ నో ద సైలెన్స్ ఆఫ్ గాడ్. నా దేవ ఎందుకు నీవు మౌనంగా ఉన్నావు? నీ కుమారుడు ఎలా బాధపడుతున్నాడని ఆయన సిలువలో మాట్లాడుతుంటాడు. వై మై లార్డ్ ఈస్ ఫర్సేకెన్, ఎలోహిమ్ లామా సబాక్తాని. ఈరోజు అందుకని అపోస్తలుడు పౌలు కూడా అదే అంటాడు, అయ్యా నా శరీరంలో చాలా ముళ్ళుంది, నా ముళ్ళుని ఎలాగా నువ్వు తీయాలో నువ్వు చెప్పు అంటే ఆయన మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్, నా కృప నీకు చాలు అని ప్రభువు ఆన్సర్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అదే స్థాయిలో రోజు కానానస్తే గురించి ప్రభు ఇస్తున్న ఆన్సర్ ఏమైందో చూస్తున్నట్లయితే ఇంకా ఆయన ఆన్సర్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఏమవుతుంది? యేసయ్య కూడా అలాగే ఎందుకు సైలెన్స్ కొనడని అడుగుతున్నప్పుడు ద సైలెన్స్ అనే మాట నుంచి రెండవ భాగంలో ద సిన్సియర్ ఫెయిత్ ఆఫ్ ది కెనట్ ఉమెన్. ఆమె నిర్దాక్షిణ్యంగా తన జీవితాన్ని ఆగినప్పుడు ఆమె జీవితంలో
ఒక గొప్ప ఆవేదన ఉన్నప్పుడు దాన్ని ప్రభు అంగీకరిస్తూ బయటకు తీసుకొస్తున్నాడు. ఏంటంటే ఆమె జీవితంలో ఆ విశ్వాసాన్ని ప్రభు గుర్తించాడు. పెర్సిస్టెన్సీ అనేది ఆమె జీవితంలో ఉన్నప్పుడు విసుకగా ప్రార్థన చేస్తుంది కాబట్టి, సైలెన్స్ అనే విశ్వాసం నుండి ప్రభు ఆమెని కనుగొన్నాడు కాబట్టి, ఆ విశ్వాసం నుండి ఆమె బలహీనతను పొందిన బలహీనతను కూడా పక్కన పెట్టి అనేక మార్లు ఆయన మాట్లాడాడు. పంపించండి పంపించండి సెండర్వి అన్నప్పుడు కూడా ఆమె ఆరాధనలో ప్రభువుని అంగీకరించింది. ఆమె అనేక ఉపమానాలు చెప్పింది, ఉపమానాలను కూడా ప్రభువు అంగీకరించాడు. అందుకే ఒకసారి మనం గమనిద్దాం. వెన్ గాడ్ ఈజ్ సైలెన్స్ రిగార్డింగ్ యూ అండ్ మీ, దేవుడు నీ ఎళ్ళ నా ఎళ్ళ ఒకవేళ మౌనంగా ఉంటే ఏం చేయబోతున్నావు? నువ్వు ఏం చేస్తావు? నువ్వు సైలెంట్గా ఉన్నావు కాబట్టి దేవుడు చేయలేడా? దేవుడు నీ ఎళ్ళ ఏమి దయాదాక్షిణ్యం చూపించట్లేదా? ఎందుకు ఇలాగా ఆగుతుంది? ఎందుకు ఇలాగా ఆగిపోతుంది? ఎందుకు ఇలాగా జరుగుతుంది? సైలెన్స్. చాలాసార్లు ప్రశ్నకు జవాబు నీకు నాకు రాకపోవచ్చు. అంత మాత్రాన ప్రభు నిన్ను ఎందుకు మెచ్చుకున్నాడంటే, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్. ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడంటే, ఒక మొదటి కారణం, వి విల్ మోర్ ఎర్నెస్ట్లీ సీక్ హిమ్. మొట్టమొదటిగా ఆయన్ని ఎక్కువగా ప్రార్థించడానికి ఒక అవకాశం ప్రభు మనకు కల్పిస్తున్నాడు. రెండవది, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ ద జెన్యూనెస్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ టెస్టెడ్. నిజమైన విశ్వాసము పరీక్షించబడటానికి ప్రభు తీసుకున్న తావిడి. మూడవది, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ వీఆర్ రిమైండెడ్ ఫర్ అవర్ ఓన్ హ్యూమన్ వీక్నెసెస్. దేవుడు ఎందుకు మౌనంగా సైలెంట్గా ఉంటాడంటే, మనలో ఉన్న బలహీనతలు మనకు తెలుసుకోవడానికి కూడా ప్రభు అవకాశం ఇస్తున్నాడు. నాలుగు, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ అవర్ హ్యూమన్ హంగర్ అండ్ థర్స్టీ ఫర్ హిమ్ గ్రేట్లీ ఇంటెన్సిఫైస్. నీలో ఉన్న ఆతురత, తృష్ణ గురించున్న స్థాయికి, దుప్పి నీటికి ఆశపడుతున్న దేవా నీకు నా ప్రాణం తృష్ణ గురించుందని చెప్పడానికి, నీవు ఆ తృష్ణలోకి రావడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఐదవది, చివరిది, ఆరవది గమనించినట్లయితే, ఐదవది, వెన్ గాడ్ ఈజ్ సైలెంట్ వీఆర్ ఆల్ రిమైండెడ్ జస్ట్ హౌ మచ్ వీ నీడ్ హిమ్. ఆయన ఎంత సైలెంట్గా ఉన్నాడో, మనకి ఎంత అవసరం ఉందో ఆయన మనకి తెలియపరుచుకుంటాడంటే, ఈ కారణాలన్నీ బట్టి మనం దేవుని వైపు చూస్తూ ఉన్నాం. అందుకని అమెరికా దేశంలో ఒకసారి గనుల్లో పనిచేసేవారు దాదాపు 2010 సంవత్సరంలో 33 మంది గనుల్లో పనిచేస్తూ ఒక్కసారి వారికి కనెక్షన్ తగ్గిపోయింది. దాదాపు 2300 అడుగుల లోతులోకి వెళ్ళారు. అక్కడ ట్రాప్లో చిక్కున్నారు. వారికి రావడానికి పోవటానికి లేదు, వారి మొర ఆలకించేది లేదు, వారు బ్రతుకుతున్నారని తెలియదు, అందరూ చనిపోయారు అనుకున్నారు. అయితే కొన్ని దినాల తర్వాత సైలెన్స్గా ఉన్న వారి జీవితంలో ప్రభు ఒకసారి ఆశ కలిగినట్లుగా రాయబడింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. వారు దాదాపుగా 17 days ఆ రెస్క్యూ ఆపరేషన్లో సైలెన్స్ బ్రోకెన్ ఆఫ్టర్ 17 days. డ్రిల్ చేసిన తర్వాత ఆ సీలింగ్ నుంచి వారు బయట రావడానికి బయటకు వస్తున్నప్పుడు ద మైనర్స్ న్యూ దట్ దే కీప్ సైలెన్స్, హెల్ప్ వాజ్ ఆన్ ద వే. వారికి దేవుడు సహాయం అందిస్తున్నాడు. అన్ని దినాలు లోన్న వారికి ఏం ఎలాగ సహాయం జరుగుతుంది ప్రార్థిస్తున్నారట. వారు దేవునికి మొరపెట్టుకున్నారు. వారి మొర ఆలకించిన తర్వాత ఆఫ్టర్ 69 లాంగ్ డేస్, రోజు రాత్రి పగులు దాదాపుగా 69 దినాలు జరిగిన తర్వాత 33 మంది కూడా ప్రభువు బయట తీసుకొచ్చారు. ఈ దినాల్లో పర్హాప్స్ బహుశా ఈరోజు ఈ మార్నింగ్లో నీవు కూడా అలాంటి ట్రాప్లో ఉన్నట్లయితే, ఒకవేళ అంత లోతైన సమస్యల్లో నీవు ఉన్నట్లయితే, గాడ్ ఈజ్ నాట్ ఎ సైలెంట్ ఇన్ యువర్ సైడ్. నీ ఏళ్ళు కూడా ఆయన పోరాడతాడు, నీ ఏళ్ళు ఆయన కూడా శక్తినిస్తాడు, నీ ఏళ్ళు కూడా ఆయన తన కృపను చూపిస్తాడు. మనం అనుకున్నట్లుగా ఓవర్గా జస్టిఫికేషన్ జరగలేదని తీర్మానం చేయదు దయచేసి. చాలాసార్లు మనం అనుకుంటాం ఇదే జరగదేమో అన్నట్లుగా ఉన్నట్లయితే, బహుశా నీవు కూడా ఈ ఉదయకాలంలో సమస్యలనే ఈ యొక్క చిక్కులో కోణంలో ఉన్నట్లయితే, you have to pray and pray and pray. The Lord has answered you not word. ఈవెన్ ఒక్కరోజు కూడా నీకు ఆన్సర్ రాకపోవచ్చు, ఆయన సైలెంట్గా ఉండి ఉండొచ్చు, అయితే కూడా ఆయన నీ కొరకు కృపగల దేవుడైన విషయం మర్చిపోవద్దని ప్రభు జ్ఞాపం చేస్తాం. అందుకని ఈరోజు ఈ పాఠం గురించి జ్ఞాపం చేసుకున్నట్లయితే, ద లార్డ్ హ్యాస్ ఆల్ యువర్ ప్రైజ్ అండ్ హీ కేర్స్ అబౌట్ యువర్ నీడ్. ఆయన అంటాడు నీ సమస్య తీరుస్తాడు. అందుకని 2 మాటలు ఇక్కడ వాడబడింది, హిస్ టైమ్ అండ్ హిస్ వే. ఆయన మార్గము, ఆయన త్రోవ, ఆయన మాట కోసం ఎదురు చూసి విశ్వాసం. ద లార్డ్ విల్ బ్రేక్ హిస్ సైలెన్స్. ఎప్పుడు బ్రేక్ చేస్తాడో సైలెన్స్ బయటకు వస్తాం. ఒకసారి అందుకని హిట్లర్ గారు అందరినీ మన్నపజేస్తున్నాడు జర్మనీ దేశంలో. వాళ్ళందరూ కూడా ట్రాప్ పడ్డారు.
డంజన్లో, మురికి గోడల్లో, మురికి కొంపల్లో, నీళ్ళలో, ఎక్కడో అడుగు భాగంలో ప్రదేశాల్లో మగ్గిపోతున్న చాలామంది హిట్లర్ డెత్కి క్యాంపులో ఎస్కేప్ అవడానికి ప్రార్థన చేస్తున్నారు. జూయిష్ పీపుల్ అతడు పట్టం పెట్టుకున్నాడు. మరి ఆయన మౌనాన్ని ప్రభు వైపు చూసి ప్రార్థన చేస్తున్నా. ఆయన మౌనాన్ని నీ కొరకు బదులు చేస్తానంటున్నాడు. గాడ్ ఈజ్ నాట్ సైలెంట్, ప్లీజ్, ఈజ్ వైబ్రెంట్ అబౌట్ యువర్ సమస్య. నీ సమస్యని ప్రభువు తీర్చి నేను బయట తీసుకొస్తాడు. కాబట్టి వారు ప్రార్థించిన మాట ఏంటంటే, ఒక్క మాట ముగిస్తాను. సూర్యకాంతి రాకపోవచ్చు ఈ సమయంలో, అయితే సూర్యుడు ఉదయిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో. బిలీఫ్ మాకుందని వారు ప్రార్థన. ఐ బిలీవ్ ఇన్ ది సన్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ షైనింగ్. రెండవది, ఐ బిలీవ్ ఇన్ లవ్ ఈవెన్ వెన్ ఐ యామ్ అలోన్. నేను ఒంటరిగా ఉన్నా కూడా ఆయన నన్ను బతికిస్తాడు. ఈవెన్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఈవెన్ వెన్ హీ ఈస్ సైలెంట్. పర్వాలేదు, ఆయన మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మొద్దుకై చెప్పిన మాటలు, ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్, నశిస్తానని ఆ స్టేట్మెంట్ రావడానికి ప్రార్థనలో మొద్దుకై ఆమెను పెంచాడు. దేవుణ్ణి నమ్మినట్లయితే మౌనంగా ఉన్నామని భయపడొద్దు. ఇట్లా లాంటి సమస్యలు ఈరోజు నీ మీదకి నా మీదకి రావచ్చు. వాటి గురించి నువ్వు భయపడి దూరంగా వెళ్ళవద్దని ప్రభువు జ్ఞాపం చేస్తూ, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8-9 వచనాలు గమనించినట్లయితే, మీ తలంపులు నా తలంపులు అంటే కావు, మీ ఊహలు నా ఊహలంటే కాదు, పరలోకపు తండ్రి గొప్పవాడు కాబట్టి మీ ఎడల ఆయన ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ నాట్ సైలెంట్ ఇన్ ఆల్ టైమ్స్. మన జీవితంలో కూడా చాలాసార్లు అది జరిగి ఉండవచ్చు. కానీ ఈ ఉపమానంలో, ఈ యొక్క దృష్టాంతంలో, ఈ యొక్క కానాను కుమార్తె యొక్క జీవితంలో ప్రభు మరొకసారి మన జీవితాన్ని కొలుసుకోవడానికి, మనం తిరిగి బద్దులమై ఉండటానికి, మనం ఎరిగి ఉన్నామని అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు గుర్తించుకోవడానికి ఈ రెండవ ఆదివారం ప్రత్యేకంగా మనల్ని భద్రపరుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చాను గాక. ఆమె సమస్య జ్ఞాపించిన దేవుడి సమాధానం మీ హృదయాలకు, మీ తలంపులకు యేసుక్రీస్తు వలన కావులును గాక. దహన